S4HANA ఏంటంటే కొంచెం చేంజ్ చేశాను. డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్. సో డాక్యుమెంట్ టైప్స్ మన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. డాక్యుమెంట్స్ టైప్ అండ్ నంబర్ రేంజ్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? OB-A7 వెళ్ళండి. ECC S4HANA సేమ్ టు సేమ్. OB-A7 పాత్ ద్వారా వెళ్దామంటే వెళ్దాం, మీ ఇష్టం. లేదంటే టీ కోడ్ ఇవ్వండి. ఇవ్వండి, SAPలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ చూడండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ నంబర్ రేంజ్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి కదా, కంపెనీ కోడ్ ప్లస్ ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ 01 ఇవ్వండి. 2024 1 to 1000 1 to 10,000 5,000 ఇవ్వండి చాలు. నెక్స్ట్ పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 02 ఇవ్వండి. 02 2024 1001 to 2000. ఓకే. సో నంబర్ రేంజ్ మామూలుగా ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. తర్వాత లెడ్జెస్ కూడా క్రియేట్ చేయాలి. లెడ్జెస్ ఉన్నాయి కదా, సేవ్ చేయండి. సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ లెడ్జెస్. మన S4HANA లెడ్జెస్ అనేవి మ్యాండేటరీ. లెడ్జెస్ లేకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేము. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ లెడ్జెస్. మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ఏం క్రియేట్ చేసాము? IFRS కి W4 కంటిన్యూ చేయండి. IFRS కి స్టాండర్డ్ నంబర్ రేంజ్ అనేది అసైన్ చేయాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఎస్ఏ ఇవ్వండి. రివర్సల్ 98 నంబర్ రేంజ్ 98. రివర్స్ లో ఏముంటది? ఏబి కదా, ఎస్ఏ డాక్యుమెంట్ కి ఏబి 98 ఇవ్వండి. ఎంటర్ సేవ్. లెడ్జర్స్ కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎంట్రీ వ్యూ, లెడ్జర్ వ్యూ, అలాగే ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ అండ్ 3 లెడ్జర్స్ వ్యూలో కనిపిస్తుంది. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే 0L, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే IFRS US GAAP. సో అందువల్ల నంబర్ రేంజ్ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేస్తాం.
W4 క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్. W5 కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ SA 99 ఇవ్వండి. AB SA ఆపోజిట్ లో ఏముంటుంది, AB 99 సేవ్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్కి వెళ్ళండి. ఈ 98 కూడా నంబర్ రేంజ్ ఇవ్వాలి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డిఫైన్ నంబర్ రేంజ్, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ OBA7 ట్రాన్సాక్షన్. FBN1 కైనా వెళ్ళొచ్చు. FBN1కి వెళ్ళండి. కంపెనీ కోడ్, క్లిక్ ఆన్ ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో వీటికి ఎంత 99 కదా, ఉదాహరణకి 99 ఇవ్వండి. 98 టైమ్స్ ఫస్ట్ 98 ఇవ్వండి ఫస్ట్. 98 ఇయర్ 2024. నంబర్ రేంజ్ అది ఇవ్వకూడదు. 98కి నేను చెప్తాను, స్టాండర్డ్ ఇచ్చేద్దాము. 99 5 zeros 98 5 zeros 9899 ఇచ్చేయండి. 98999 అలా ఇవ్వండి. 98099 అలా ఇవ్వాలి. సేవ్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 99 కూడా ఇచ్చేద్దాం. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ 99 2023 990000 990999 ఇచ్చేయండి. ఎంటర్, సేవ్. సో ఈ 98 99 ఎందుకు ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి. ఓకేనా? వాటికి ఉపయోగపడుతుంది. సేవ్. లెడ్జర్స్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈసీసీలో మనం ఇవ్వలేదు. S/4HANAలో లెడ్జర్స్ కి నంబర్ రేంజ్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ ఓకే, ఈ నంబర్ రేంజ్ క్రియేషన్ అంటారు. ఇది నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇంకా ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ వాటి కూడా అప్పుడు క్రియేట్ చేద్దాం డైరెక్ట్గా. ఓన్లీ జిఎల్కి అనమాట. జిఎల్కి యాజ్ వెల్ యాజ్ లీడింగ్ లెడ్జర్కి, నాన్ లీడింగ్ లెడ్జర్కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐ అండ్ సిఓ ఎఫ్ఐ టైప్ చేయండి. అక్కడ ఎఫ్ఐ స్పేస్ ఇవ్వండి. అండొద్దు, స్పేస్, బాగా స్పేస్ ఇవ్వండి. వెళ్ళండి ఇంకా కొంచెం. సిఓ ఇవ్వండి. ఎఫ్ఐ క్రింద అసెట్, ఎఫ్ఐ క్రింద అసెట్ టైప్ చేయండి. ఎఫ్ఐ కింద, ఎఫ్ఐలో అసెట్ అనేది అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. ఎన్ఏ పెట్టి నాట్ అప్లికబుల్. అసెట్ అనేది ఎఫ్ఐలో అప్లికబుల్ అవుతుంది, సిఓలో అప్లికబుల్ అవ్వదు. ఎన్ఏ నాట్ అప్లికబుల్.
లయబిలిటీ అసెట్ కింద లయబిలిటీ సిఓలో అప్లికబుల్ అవ్వదు. ఎన్ఏ నాట్ అప్లికబుల్. ఎఫ్ఐలో ఎసెట్ అనేది అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. లయబిలిటీ ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో అప్లికబుల్ అవ్వదు, నాట్ అప్లికబుల్. ఎక్స్పెన్సెస్ లయబిలిటీ కింద. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్, సిఓలో ఏమంటారు దీన్ని? కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటారు, ఈ ఎక్స్పెన్సెస్ ని సిఓలో కాస్ట్ అంటారు. ఇన్కమ్ నెక్స్ట్, ఇన్కమ్ ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, సిఓలో రెవెన్యూ అంటారు. ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, సిఓలో రెవెన్యూ అంటారు. ఇది ఎఫ్ఐకి సిఓకి మధ్య డిఫరెన్సెస్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ FS00కి వెళ్ళండి. మనం ఏమేమి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ నోట్ చేద్దాము. నోట్ చేయడం ఎందుకులే, మళ్ళీ ఎంట్రీ అయిపోతుంది, కానీ పని చేద్దాం. FS00 FS00కి వెళ్ళండి. ఇక్కడ మనం కమిషన్ పెయిడ్ దేనికి ఎందుకు వస్తుంది? కమిషన్ పెయిడ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దేనికి ఎందుకు వస్తుంది కమిషన్ పెయిడ్ అనేది? కమిషన్ పెయిడ్. ఓ పని చేద్దాము నారాజ్, ఇవి నోట్ చేయండి, చెప్తాను. జిఎల్ పోస్టింగ్ టైప్ చేయండి, FB50. జిఎల్ పోస్టింగ్ FB50 టైప్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ కమిషన్ పే చేస్తున్నాం. కమిషన్ పెయిడ్ అకౌంట్ డాట్ టు కమిషన్ పేయబుల్. ఇది కొంచెం చూడండి, వన్ మోర్ వేలో చెప్తున్నాను. కమిషన్ పెయిడ్ అకౌంట్ డాట్ టు కమిషన్ పేయబుల్. కమిషన్ పేయబుల్ 1 lakh ఇవ్వండి. పేయబుల్ చూడండి, కమిషన్ పెయిడ్. ఓకే, ఇచ్చా కమిషన్ పెయిడ్ అకౌంట్ డాట్ టు కమిషన్ పేయబుల్. నెక్స్ట్ జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. F-07. Commission payable account data to cash. ఇక్కడ ఈ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అనేవి నలిఫై అవుతాయి. ఫైనల్గా ఏమొస్తుంది ఏంటిది? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్, అంతే కదా. కమిషన్ పేయబుల్ రెండు కూడా నలిఫై, క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఏమొస్తుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ టైప్ చేయండి. టు క్యాష్. జిఎల్ పోస్టింగ్ FB50 కలర్ యాడ్ చేయండి. జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07 కలర్ యాడ్ చేయండి.
కమిషన్ పెయిడ్, ఈ 2 ఎంట్రీస్ ఎస్ఐపిలోకి మనం మ్యాప్ చేయాలి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, కమిషన్ పేయబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. కమిషన్ పేయబుల్ అనే పైన ఒక జిఎల్ అకౌంట్, కింద జిఎల్ అకౌంట్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా ఏమొస్తుంది ఎంట్రీ, కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎట్ టు క్యాష్. అది ఫైనల్ ఎంట్రీ. అర్థమైందా? ఇక్కడ పాయింట్ అర్థమైందా నాగరాజ్? పేయబుల్ నలిఫై అవుతుంది, కింద కూడా పేయబుల్ నలిఫై, రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం మిగిలిన, కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎట్ టు క్యాష్ అని వస్తుంది. ఇది ఫైనల్ ఎంట్రీ. ఇక్కడ చూడండి, కమిషన్ పెయిడ్ ఎఫ్ఐలో ఎలా అప్డేట్ అవుతుంది, ఎఫ్ఐలో ఎక్స్పెన్సివ్ కింద అప్డేట్ అవుతుంది. కమిషన్ పెయిడ్ ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ కింద అప్డేట్ అవుతుంది, సిఓలో కాస్ట్ కింద అప్డేట్ అవుతుంది. కమిషన్ పెయిడ్ ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ కింద, సిఓలో కాస్ట్ కింద అప్డేట్ అవుతుంది. ఓకేనా? కమిషన్ పేయబుల్ ఓన్లీ ఎఫ్ఐలో లయబిలిటీలో అప్డేట్ అవుతుంది. పేయబుల్ అంటే ఏంటి, మనం పే చేయాలి, అప్పు కదా, కాబట్టి ఎఫ్ఐలో లయబిలిటీలో అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. అర్థమైంది కదా? లయబిలిటీస్ సిఓలో అప్డేట్ అవ్వవు, ఎసెట్స్ సిఓలో అప్డేట్ అవ్వవు. కమిషన్ పేయబుల్ లయబిలిటీ కాబట్టి ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. ఎందువల్ల, ఇస్ లయబిలిటీ. ఓకేనా? తర్వాత కమిషన్ పేయబుల్ అనుకుందాం. కమిషన్ పేయబుల్ కూడా అంతే, సారీ, కమిషన్ పేయబుల్ ఓన్లీ ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా ఫైనల్ ఎంట్రీ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ నోట్ చేసుకోండి. కమిషన్ జిఎల్ పోస్ట్, ఇది పైన వచ్చేసి జిఎల్ పోస్టింగ్ FB50 టైప్ చేయండి. ఇది పేయబుల్ కదా, FB50. రిసీవబుల్ కి ఎలా ఉంటుంది, అది అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అన్నమాట. ఇది పైన జిఎల్ పైన FB50 ఇచ్చారు కదా, పైన ఇక్కడ FB50 దగ్గర అవుట్ గోయింగ్ పేమెంట్ అని టైప్ చేయండి. పైన జిఎల్ పోస్టింగ్ FB50 ఫస్ట్ లో ఇచ్చారు కదా, అవుట్ గోయింగ్ పేమెంట్ బ్రాకెట్ లో. ఆల్రెడీ కింద ఉందనుకోండి. అవుట్ గోయింగ్ అయితే ఇట్లా వస్తుంది ఎంట్రీ, ఇన్కమింగ్ పేమెంట్కి ఎట్లా వస్తుందో చూద్దాం. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ఎట్ టు కమిషన్ రిసీవ్డ్. receivable account data to commission received 1 lakh ఇవ్వండి. ఇదొక ఎంట్రీ. ఓకేనా? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ 1 lakh. ఇన్కమింగ్ అన్నమాట, ఇన్కమింగ్ సంబంధించింది. ఇంతకుముందు జిఎల్ డైరెక్ట్ పోస్ట్ చేసాం, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అట్లా. సో ఇన్కమింగ్ పేమెంట్, జిఎల్ ఇన్కమింగ్ పేమెంట్ F-06. F-06 incoming payment account data to commission received, sorry, cash account data to commission received. Cash receive అవుతుంది కదా, cash account data to commission receivable. Cash account to commission receivable. To commission receivable. పైన రిసీవబుల్, కింద రిసీవబుల్ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి, నలిఫై అవుతాయి. ఫైనల్ ఎంట్రీ ఎలా వస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అనే ఎంట్రీ ఫామ్ అవుతుంది ఫైనల్ గా. కమిషన్ రిసీవబుల్
కరెంట్ అసెట్స్ అంతే కదా, రిసీవబుల్ అనేది కరెంట్ అసెట్స్. సో ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఓన్లీ ఎఫ్ఐలోనే అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. కమిషన్ రిసీవ్డ్ ఇన్కమ్ ఓన్లీ ఎఫ్ఐలో ఎలా అప్డేట్ అవుతుంది, ఎఫ్ఐలో ఇన్కమ్ కింద అప్డేట్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్ ఇన్కమ్ ఎఫ్ఐలో, సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది, సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఓకేనా. క్యాష్ అనేది క్యాష్ అండ్ కమిషన్ రిసీవబుల్ బోత్ ఆర్ అసెట్స్. సో ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వవు. అసెట్స్ లయబిలిటీస్ ఓన్లీ ఎఫ్ఐలో అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వవు. ఓకేనా. వీటి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. ఫస్ట్ OBD4 ట్రాన్సాక్షన్ కూడా OBD4కి వెళ్ళండి చెప్తాను. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ 1 minute. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడుందో చూడండి. చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఎంత ఉంది, 440000. వెళ్ళండి ఎస్ఐపిలోకి, FS00 సెషన్కి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళి నెంబర్ ఇవ్వండి, 440000. కంటిన్యూ చేయండి. జిఎల్ అకౌంట్ ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకోవాలి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అకౌంట్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నేమ్ ఇవ్వండి, కమిషన్ పెయిడ్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్. సో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అంటే ఏంటి, ఈ వాల్యూ అనేది ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో కూడా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ గా, సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ గా, సిఓలో కాస్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ గా, సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. కంట్రోల్ డేటా షార్ట్ కీ 001, లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు ఇక్కడ. షార్ట్ కీ 001 క్రింద చూడండి, సి ఎలిమెంట్ కేటగిరీ అని ఒకటి చూడండి. సి ఎలిమెంట్ కేటగిరీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఓపెన్ చేయండి, ఇవ్వండి, అది ఇవ్వండి.
సో ఈ సి ఎలిమెంట్ కేటగిరీ, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అనేది ఎప్పుడు ఈ ట్యాబ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది టైప్ డిస్క్రిప్షన్ లో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటేనే ఓపెన్ అవుతుంది. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ మీరు ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటేనే కంట్రోల్ డేటాలో సి ఎలిమెంట్ కేటగిరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇవ్వండి. సో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటేనే ఇక్కడ లాస్ట్ లో ఇచ్చారు కదా, డౌన్కి వెళ్ళండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ సి ఎలిమెంట్ కేటగిరీ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఇది ఓపెన్ అవ్వదు. సో ఈ వాల్యూ ఎఫ్ఐలో ఎలా ఎక్స్పెన్సెస్ గా, సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G04 తీసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. G004 కాస్ట్ ఎలిమెంట్. G001 తీసుకోవద్దు S4 హానాలో, ఎందుకంటే కంట్రోలింగ్ కూడా మ్యాండేటరీ చేశారు కాబట్టి. ఇక్కడ అంటే కంట్రోలింగ్ చేయకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు, ట్రైనింగ్ లో అలా చెప్తారు, కానీ ప్రాజెక్ట్ లో మాత్రం కంట్రోలింగ్ చేయాల్సిందే. కాబట్టి డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో ఎలా చేస్తారో మనం అలా చేద్దాం. సేవ్ చేయండి. చూసారా, సేవ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ మీకు జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. జిఎల్ అకౌంట్లో ఏమేమి ఉన్నాయి? FS00కి వెళ్ళండి. సెలెక్ట్ చేసి పెన్సిల్ సింబల్ తీసుకోండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. S4 ECCలో ఇలా ఉండవు. S4 హానాలో ఏమేమి ఉన్నాయి చూడండి. క్యాష్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, తర్వాత సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇవన్నీ ఉన్నాయి. సో వేటికి ఏం వాడతారనే చూద్దాం. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు ఇవి తెలిస్తే మీకు క్లారిటీ ఉంటుంది. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. చూడండి, కలర్ యాడ్ చేయండి. వెరీ గుడ్. పైన చూడండి, 1 by 1 చూడండి. సో బ్యాలెన్స్ షీట్ అయితే ఎప్పుడు తీసుకోవాలి? బ్యాలెన్స్ షీట్ అని ఎప్పుడు సెలెక్ట్ చేయాలి? వెన్ వీ క్రియేట్ ఎసెట్ ఆర్ లయబిలిటీ. మీరు ఎసెట్ సంబంధించిన జిఎల్ అకౌంట్ అయినా, లయబిలిటీకి సంబంధించిన జిఎల్ అకౌంట్ అయినా, వీ వాంట్ టు సెలెక్ట్ ది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఎసెట్స్ కి, లయబిలిటీకి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్. వెన్ వీ సెలెక్ట్ ది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, the GL account value not updated in CO. సో ఇన్కమ్ సంబంధించింది CO లో అప్డేట్ అవ్వదు, ఓన్లీ FI లో మాత్రమే అప్డేట్ అవుతుంది. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్. వెన్ వీ సెలెక్ట్ దిస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ఇది తీసుకుంటే ఏమవుతుంది? ద జిఎల్ అకౌంట్ వాల్యూ నాట్ అప్డేటెడ్ ఇన్ సిఓ. మీకు ఎఫ్ఐలో ఏ జిఎల్ అకౌంట్స్ అప్డేట్ అవ్వాలి, సిఓలో ఏం అప్డేట్ అవ్వాలో మీ క్లయింట్ చెప్తారు. ఓకేనా? సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ తీసుకుంటే ఓన్లీ ఆ వాల్యూ అనేది సిఓలో అప్డేట్ అవ్వదు, ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ. వెన్ వీ సెలెక్ట్ ది ప్రైమరీ కాస్ట్ అంటే ఎక్స్పెన్సెస్, revenue, income, that GL accounts will be updated FI and CO. Primary cost and revenue తీసుకుంటే ఆ GL అకౌంట్ వాల్యూ అనేది FI లో యాజ్ వెల్ యాజ్ CO లో కూడా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ కాస్ట్.
ఎందుకండి secondary cost. So secondary cost element is helps to move the data or cost and revenue data within the CO. చూడండి సెకండరీ కాస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే ఏమవుతుంది, డేటా అనేది కాస్ట్ అండ్ రెవెన్యూ అంటే విత్ ఇన్ ద సిఓలో కూడా అప్డేట్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ హెల్ప్స్ టు మూవ్ ది డేటా లేదంటే కాస్ట్ అనేది ఎఫ్ఐలో సెకండరీ కాస్ట్ కదా, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ హెల్ప్స్ టు మూవ్ ది డేటా కాస్ట్ అండ్ రెవెన్యూ. ఇది సిఓలో కూడా వెళ్తుంది దీని ద్వారా. నెక్స్ట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ వీ వాంట్ టు సెలెక్ట్ ది కాస్ట్ అకౌంట్. క్యాష్ అండ్ బ్యాంక్ కి తీసుకుంటాం. అది ఇలా 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 చూసుకోండి. అది నెక్స్ట్ ఇంతవరకు అర్థమైందా మీకు నారాజ్? ఓకే సార్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ముందు ఏజిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. కమిషన్ పేయబుల్ చేసామా? పేయబుల్ చేయలేదు కదా. సో లైబిలిటీ అంటే ఏంటి, కమిషన్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం. లైబిలిటీ నెంబర్ ఎంత చూడండి ఇక్కడ, లైబిలిటీ కరెంట్ లైబిలిటీస్ ఇది 160001 ఇద్దామా? ఇవ్వండి, వెళ్ళండి. సో లైబిలిటీ అనేది ఓన్లీ ఎక్కడ కరెంట్ లైబిలిటీస్ అప్డేటెడ్ ఇన్ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. ఆల్ లైబిలిటీస్ అండ్ అసెట్స్ అప్డేటెడ్ ఇన్ ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. వెళ్ళండి, బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. లైబిలిటీ అంటే దేని కిందకి వస్తుంది, బ్యాలెన్స్ షీట్. లైబిలిటీ గ్రూప్ జిఎల్ గ్రూప్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కొంచెమే చేంజెస్. కమిషన్ పేయబుల్, కమిషన్ పేయబుల్ కమిషన్ కంట్రోల్ డేటా షార్ట్ కీ 001 ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. All payable GL account creation, receivable GL account creation, we must click on the open item management indicator. Next, cash and bank GL account. Cash ante cash first OBD for చూడండి, cash and bank. Cash and bank. క్యాష్ అకౌంట్ తీసుకోవాలి, క్యాష్ అకౌంట్ ఇవ్వండి. ఎస్ఫరానా చేంజ్ అవుతుంది. చూడండి, క్యాష్ ఇచ్చిన వెంటనే ఏమవుతుంది చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ పి తీసుకోవాలి, బ్యాంక్ రికన్స్ పి తీసుకోవాలి, పెట్టి క్యాష్ పి ఇవ్వండి, పి క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్ ఇవ్వండి. కింద క్యాష్ అకౌంట్, కంట్రోల్ డేటా,
కంట్రోల్ డేటా షార్ట్ కీ 001 create bank interest G001 relevant cash flow తీసుకోవాలి ఎందువల్ల at the time of bank related GL account creation and cash related GL account creation we must select the relevant cash flow indicator save any cash and bank related GL account creation లో ఇది తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ రిసీవబుల్ కరెంట్ అసెట్స్. రిసీవబుల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ కదా. కరెంట్ అసెట్స్ నెంబర్ తీసుకుని ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ కరెంట్ అసెట్స్ గ్రూప్ కమిషన్ రిసీవబుల్ కంట్రోల్ డేటా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ కీ 001 ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎందువల్ల ఇది రిసీవబుల్ పేయబుల్ వాటికి తీసుకోవాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అదర్ ఇన్కమ్ లో తీసుకోవాలి. ఇది కమిషన్ రిసీవ్డ్ అదర్ ఇన్కమ్ గ్రూప్. అదర్ ఇన్కమ్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నా ఓకే, ఇన్కమ్ గ్రూప్ అయినా ఓకే. నెంబర్ ఎంత ఉంది? అదే తీసుకోండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. చూడండి ఇది ఇదేంటి కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. ఎఫ్ఐలో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది, సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. సో దానికి అందువల్ల ఏం చేయాలి? ఏం తీసుకోవాలి? ఇక్కడ ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఆప్షన్ తీసుకోవాలి. రెండిట్లో అప్డేట్ అవ్వాలంటే ఇదే కదా. ఎఫ్ఐ అండ్ సిఓలో అప్డేట్ అవ్వాలంటే ఇది. కాబట్టి ఇవ్వండి, ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటే ఎఫ్ఐలో సిఓలో అప్డేట్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్ కంట్రోల్ డేటా ఓపెన్ ఐటమ్ అవసరం లేదు దీనికి. రిసీవ్డ్ కాదు, ఇది రిసీవబుల్ కాదు. షార్ట్ కీ 001. నెక్స్ట్ కింద చూడండి, సి ఎలిమెంట్ కేటగిరీ ఉంటుంది. సి ఎలిమెంట్ కేటగిరీ ఇది ఓపెన్ అయిన చూసారా? ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెయిట్ అది కాదు. ఇది ఏంటిది? కమిషన్ రిసీవబుల్ కాబట్టి రెవెన్యూ తీసుకోవాలి. ఇక్కడ సిఓలో ఎలా అప్డేట్ చేస్తాము? రెవెన్యూ. కమిషన్ రిసీవ్డ్ కమ్స్ అండర్ రెవెన్యూ కాబట్టి 11 తీసుకోవాలి. 11 ఇస్ ద రెవెన్యూ. ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ G001 ఇవ్వండి అంతే. సేవ్. ఇవన్నీ క్రియేట్ చేస్తాం మనం. అవన్నీ ఎలాబరేట్ చేయండి. కంప్లీటెడ్. ఓకే, జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం FS00. రికార్డింగ్ ఆఫ్ చేయండి 1 minute.
1 minute లో వస్తాను. రికార్డింగ్ ఆఫ్ చేయండి 5 minutes. నెక్స్ట్ కంట్రోలింగ్ లోకి వెళ్దాము. కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి మార్చేద్దాం.